ఇక్కడ ఉండేటటువంటి పీఠాధిపతుల పేర్ల చివర గిరి పర్వత అన్న పేర్లు రావాలి. ఇక్కడ అథర్వ వేదాన్ని ఆమ్నాయం చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని ఉత్తరామ్నాయ పీఠము అని పిలుస్తారు. అంటే 4 దిక్కుల 4 వేదములు వినపడుతూ ఉంటాయన్నమాట. దేశంలో నిరంతరం 4 వేదములు వినపడతాయి, 4 మహావాక్యములు వినపడుతూ ఉంటాయి, 4 ప్రధానమైనటువంటి విషయములు ప్రచారము జరుగుతూ ఉంటాయి. అదే ప్రధాన కర్తవ్యంగా ఉంటారు. దానికి జ్ఞాపకం వచ్చేటట్టుగా సన్యాసుల యొక్క నామములు ఏర్పాటు చేయబడి ఉంటాయి. అయిన దార్శనికత అంత గొప్పగా ఉంటుంది. ఏదైనా ఏర్పాటు చేస్తే అంత గొప్పగా ఉంచుతారు ఆయన. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి, ఒక చోట అలకనంద ఉంటే ఒక చోట మహోదధి, అలా నదులు. కాబట్టి ఉత్తరమున బదరికాశ్రమంలో జ్యోతిర్పీఠము, ఇక దక్షిణమున శృంగేరిలో శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ దేవత మలహనికర లింగం, పరాశక్తి శారదాంబ. అట్లాగే నది తుంగభద్ర. అక్కడ మొట్టమొదటి పీఠాధిపతిగా సురేశ్వరాచార్యుల వారిని నియామకం చేశారు. మండన మిశ్రుల వారే సన్యాసనామం తీసుకున్న తర్వాత సురేశ్వరాచార్యుల వారు అయ్యారు. సురేశ్వరాచార్యుల వారిని మొట్టమొదటి పీఠాధిపతిగా ఉంచారు. ఇక్కడ భూరివల సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. భూరివల అన్నింటికీ చివర అదే ఉంటుంది. కితవల, నందవల, భోగవల, భూరివల. భూరివల సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. భూరి అంటే బంగారము అనకు అర్థం. భూరి అంటే బాగా అని, బంగారము. బంగారము మీద అపేక్ష, దాని మీద వ్యామోహం పెంచుకోకండి. బంగారం మీద వ్యామోహం పెంచుకుంటే మిగిలేదేమీ ఉండదు. ఆఖరికి శరీరం పడిపోయిన తర్వాత ఒంటి మించి చిన్న బంగారం మిగలకుండా ఒలిచేస్తారు. ఒలిచేసి శరీరాన్ని కాల్చేస్తారు. నీకు వచ్చేది ఏమీ ఉండదు. ఆ అర్థం కోసం పరుగులే తప్ప డబ్బు కోసం. తీరా పరిగెత్తి సంపాదించిందంతా ఒంటిమించి ఒలిచేసి నూలుపోగు లేకుండా దహనం చేసేస్తారు. కాబట్టి నువ్వు సంపాదించినది ఏదుందో అది నీతో వచ్చేది కాదు. ఆ సమయాన్ని వృధా చేసుకోకు. ఎక్కడి వరకు అక్కడ వరకు వాడుకో. గృహస్థాశ్రమంలో ఉండి అసలు అర్ధ సముపార్జన చెయ్యవద్దని ఎవరూ చెప్పరు. కాబట్టి ఆ బంగారము మీద వ్యామోహమును తొలగించుట అంటే బంగారాన్ని అడ్డుపెట్టి వ్యామోహమును తొలగించి లోకంలో ధర్మ ప్రచారం చేస్తూ ఉండడాన్ని భూరివల సాంప్రదాయం